ప్రభుత్వ హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ ఘటనలపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సీఎం రేవంత్ ఆదేశించారు. స్కూల్స్, గురుకులాలను అధికారులు తరచూ తనిఖీ చేయాలన్నారు. విద్యార్థులను కన్నబిడ్డలా చూడాలని, పరిశుభ్రత వాతావరణంలో పౌష్టికాహారం అందించాలని సీఎం రేవంత్ ఆదేశించారు. రైట్, వరుస ప్రభుత్వ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ల ఘటనపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా అయినట్లు కనిపిస్తుంది. ఇదే విషయం గురించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి నరసింహరావు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. నరసింహరావు. యశంకర్, ఇటీవలి కాలంలో ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో జరుగుతున్నటువంటి ఘటనలు అయితే కొంత సంచలనంగా మారాయి, రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. దీనిపైన ఏకంగా హైకోర్టే తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసినటువంటి సందర్భాన్ని మనము చూసాము. ఇటు ప్రధానంగా నారాయణపేట జిల్లాలోని మాగనూరు గురుకుల పాఠశాలలో విద్యార్థులు కలుషిత ఆహారం తిని ఆసుపత్రి పాలైనటువంటి ఘటనలు వరుసగా జరిగాయి. ఇటీవల వరుసగా 3 రోజుల పాటు 3 ఘటనలు జరిగాయి ఒక వారం 10 రోజుల వ్యవధిలోనే. అంతేకాకుండా ఇటు కరీంనగర్ జిల్లాలో ఒక హాస్టల్లో ఇలాంటి సంఘటన జరిగింది. అంతేకాకుండా అటు ఆసిఫాబాద్ జిల్లాలో కూడా ఇలాంటి సంఘటన జరిగింది. దాదాపుగా అక్కడ కూడా ఆసిఫాబాద్ జిల్లాలో ఒక గురుకుల పాఠశాలలో 30 మంది విద్యార్థులు కలుషితాహారం తిని ఆసుపత్రి పాలైనటువంటి ఘటన జరిగింది. వీటిపైన హైకోర్టుకు అప్పీల్కి వెళ్ళినటువంటి నేపథ్యంలో హైకోర్టు కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. విద్యార్థుల పట్ల ఈ విధంగా వ్యవహరించడం సమంజసమేనా? అసలు అధికారులకు పిల్లలు లేరా? వారికి అసలు పర్యవేక్షించేటువంటి ఆలోచన ఉందా లేదా? ఎందుకు పర్యవేక్షించడం లేదు? విద్యార్థులకు పౌష్టికాహారం ఎందుకు అందించడం లేదని తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసినటువంటి సందర్భాన్ని కూడా చూసాము. సో ఈ వరుస ఘటనల నేపథ్యంలో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దీనిపైన చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. అధికారులతో, ప్రధానంగా జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. గతంలో కూడా 2-3 సార్లు సమీక్షా సమావేశాలు నిర్వహించినటువంటి ముఖ్యమంత్రి గతంలోనే విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ కూడా మళ్ళా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటుండడం పట్ల ఈరోజు ఆయన జిల్లా కలెక్టర్లకు కీలక ఆదేశాలను జారీ చేశారు. ఈ ఘటనలు వరుసపెట్టి జరుగుతున్నటువంటి ఘటనల పట్ల తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారిపైన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా వార్నింగ్ ఇచ్చారు. తరచూ జిల్లా కలెక్టర్లు వసతి గృహాలని, అదేవిధంగా స్కూళ్ళని, హాస్టల్స్ని, గురుకులాలని పర్యవేక్షించాలి, అక్కడిని సందర్శించాలి, అవసరమైతే అక్కడ నిద్ర చేయాలి, అక్కడ ఆహారాన్ని పరిశీలించాలి, వారికి పౌష్టికాహారం అందించడం కోసము కృషి చేయాలి. ప్రభుత్వం దానికోసము చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంది. విద్యార్థులకు మెరుగైనటువంటి విద్యను అందించాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉండి ఇప్పటికే డిఎస్ఎల్ని నిర్వహిస్తూ ఉపాధ్యాయ నియామకం పైన దృష్టిని సారించింది. అంతేకాకుండా విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలనేటువంటి ఆలోచనతో మెస్ ఛార్జీలను కూడా పెంచింది. అయినప్పటికీ కొంతమంది ఉద్యోగులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అలాంటి ఉద్యోగులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే ప్రభుత్వానికి ఒకంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తున్నాయి. ఇక మీదట ఇలాంటి ఉద్యోగులు ఎవరిని కూడా ఉపేక్షించము, అవసరమైతే సస్పెండ్ కూడా చేస్తాము, ఉద్యోగుల నుంచి రిమూవ్ కూడా చేస్తామనేటువంటి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్లకైతే కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. తరచూ మీరు సందర్శించండి, అక్కడ పౌష్టికాహారం అందించే విధంగా చర్యలు తీసుకోండి, అక్కడ విద్యార్థులు మీ కన్నబిడ్డల్లాగా భావించండి. స్థానికంగా ఉన్నటువంటి ఉద్యోగులు అక్కడ ఆహారం కలుషితం కాకుండా చూసుకోండి, పౌష్టికమైనటువంటి ఆహారం అందించే విధంగా తగు జాగ్రత్తలు తీసుకోండి. లేదంటే మాత్రము ఎక్కడ రిపోర్ట్ వచ్చినా కానీ, ఎక్కడ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు, ఉద్యోగుల నిర్లక్ష్యం వల్లనే ఆహారం కలుషితమై విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు అనేటువంటి రిపోర్ట్ ఎక్కడొచ్చినా కానీ వారి పట్ల, అలాంటి ఉద్యోగుల పట్ల మాత్రము కఠినంగా వ్యవహరిస్తాం ఇక నుంచి అనేటువంటి వార్నింగ్ అయితే ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చారు. రైట్, థ్యాంక్ యూ నరసింహరావు.